అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. శుక్రవారం రాత్రి మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున అది భర్త ఉండగా వివాహితను కామాంధులు వేధించిన తీరు షాకింగ్ కు గురి చేస్తోంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బేగంపేట క్లబ్ 8 పబ్ నుంచి బయటికి వస్తున్న వివాహితను పోకిరీలు వేధించారు. నన్నే నీ భర్త అనుకో, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ దారికి అడ్డంగా నిలబడి బీరు బాటిళ్లతో ఆకతాయిలు బెదిరించారు. భర్త మరిది ఆడపడుచుతో కలిసి బేగంపేటలోని క్లబ్ 8 పబ్కు వెళ్లి ఇంటికి వస్తూ ఉండగా రాత్రి 11:30కు ఈ ఘటన అయితే జరిగింది. పబ్ నుంచి బయటికి వచ్చిన వివాహితను వేధిస్తూ ఉండటంతో తప్పించుకునే ప్రయత్నం చేయగా వెంబడించారు. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద భర్తపై దాడికి దిగారు ముగ్గురు యువకుల నుంచి తప్పించుకొని 100కి డయల్ చేసింది వివాహిత. రేటు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మనకి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్, బేగంపేటలోని పబ్ లో వివాహితను వేధింపులకు గురి చేసిన తర్వాత మళ్ళీ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర కాపు కాల్చుకొని మరి భర్తపై దాడి చేసినట్లుగా కనిపిస్తోంది. అంటే ఇది ప్రీ ప్లాన్ అనుకోవాలా? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఇది ఒక దారుణమైన ఘటన హైదరాబాద్ నడిపోతున్న నిన్న రాత్రి చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ గత నెల 30న ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలుకు చెందిన ఒక మహిళ తన భర్త, తన అక్క, అదేవిధంగా బావ, మరొక హైదరాబాద్ కు చెందిన అరవింద్ అనే వ్యక్తితో కలిసి బేగంపేటలో ఉన్న ఒక పబ్ కు వెళ్లారు. వీరంతా కలిసి పబ్ లో ఎంజాయ్ చేసి 11:30 తర్వాత వారు పబ్ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో పబ్ బయటే ఒక ముగ్గురు ఆకతాయిలు ఆ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీని, అదేవిధంగా ఒక మహిళను చాలా అసభ్యంగా వ్యవహరించడం, తనను బెదిరించే ప్రయత్నం చేయడం, నేనే నీ భర్త అనుకో, నీ నెంబర్ ఇచ్చేసాయి, హాయ్ బాయ్ అంటూ వెకిలి చేష్టలు చేస్తూ తనను ఇబ్బంది పెట్టిన పరిస్థితి. సో అక్కడి నుంచి వారు తప్పించుకొని చిన్నగా వారు రెహ్మత్ నగర్ కు వెళ్లే క్రమంలో ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్దకు రాగానే ఇక్కడికి కూడా అంటే వారు వెంబడించి మరి ఈ యొక్క 5గురిని, ఆ ముగ్గురు దుండగులు బీర్ మధ్యలో ఉన్నారు, చేతిలో బీర్ బాటిల్స్ ఉన్నాయి. వీరందరూ కూడా వారిని అట్టాయించి దాదాపు ఎస్ఆర్ నగర్ మెట్రో దగ్గర మనం ఉన్నాం, ప్రస్తుతం ఇక్కడే ఆ స్పాట్ లోనే ఉన్నాం. ఇక్కడ వరకు వాళ్ళను వెంటాడుతూ వచ్చి ఇక్కడ ఆ యొక్క మహిళకు సంబంధించిన భర్తను అడ్డగోలుగా మాట్లాడి తన దగ్గర ఉన్న ఫోన్ లాగేసుకొని, అదేవిధంగా నీ భార్యను మా వద్దకు పంపించు అనే ఒక అసభ్యమైన పదజాలంతో మాట్లాడుతూ చాలా అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఈ ఘటనకు సంబంధించి వారు కొంత అంటే ఈ యొక్క మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ ఇదంతా అయిపోగానే మొత్తం కూడా ఉన్నారు. ఎస్ఆర్ నగర్ పోలీసులకు అంటే 100కు 100 కాల్ చేసి చెప్పడంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఎస్ఆర్ నగర్ మెట్రో దగ్గరకు వచ్చారు. వారు వచ్చే వరకు ఆ ముగ్గురు ఆకతాయిలు కూడా ఇక్కడే ఉన్నారు. వారిని పట్టుకొని రిమైండ్ తరలించినట్లయితే చూస్తున్నాం. అయితే ఆ బేగంపేటలో ఉన్న పబ్బు నుంచి బయటికి వచ్చిన తరుణంలోనే వారు అక్కడనే మాట వేసినట్లుగా ఉన్నారు. అంటే వీరంతా అక్కడ కొంత ఏరియా అంతా కొంత ప్రశాంత వాతావరణం ఉండడంతో, అక్కడ కొంత డ్రింక్ చేసే అనువైన ప్లేస్ ఉండడంతో అక్కడ వీరంతా కూడా బీర్లు తాగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఆ మద్యం మత్తులో ఆ పబ్ నుంచి బయటకు వచ్చే వారందరూ పురుషులు, స్త్రీలు ఉంటారు. వారిలో తన మీద వీరి కన్నుబడింది. ఎవరైతే ఈ ఫ్యామిలీ మొత్తం ఉన్నారో 5గురు ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, వీరు ఆ మహిళకు సంబంధించిన భర్త, అదేవిధంగా వారి సిస్టర్, వారి బావ, వీరితో పాటు హైదరాబాద్ కు చెందిన అరవింద్ అనే వీళ్ళ ఫ్రెండ్ కూడా, వీరంతా 5గురు కలిసి ఇంటికి వచ్చే క్రమంలోనే ఇదంతా జరిగింది. వెంటనే సదరు మహిళ ఎవరైతే ఉన్నారో తను ఈ ఆకతాయిల నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్లడమే కాదు, వెంటనే ఫోన్ చేసింది. 100కి ఫోన్ చేయడంతో పోలీసులు రంగంలో దిగితే అరవింద్ అనే వ్యక్తిని సదరు మహిళకు సంబంధించిన భర్త తిరిగి మరలా ఇంటి దగ్గర దించేందుకు వెళ్లిన క్రమంలో అతన్ని కాపు కాచి ఎస్ఆర్ మెట్రో స్టేషన్ దగ్గర ఇక్కడే పట్టుకొని తన పైన దాడి చేసి గాయపరిచి తన దగ్గర ఉన్న ఫోన్ లాగేసుకున్న క్రమంలో తను వెంటనే తన భార్య పోలీసులకు ఫోన్ చేయడం, పోలీసులు వెంటనే ఇక్కడికి స్పాట్ దగ్గరికి రావడంతో ఆ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు వీరి ముగ్గురు పైన కేసు నమోదు చేసి అరెస్ట్ రిమాండ్ తరలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎవరైతే కుటుంబ సభ్యులు కూడా అర్ధరాత్రి వేళ ప్రయాణించాల్సిన సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఒంగోలు సంబంధించిన ఈ కుటుంబం అంతా కూడా రైట్ ప్రేమ్, థాంక్యూ. సో మొత్తంగా చూసుకుంటే గనక భార్యని భర్తే రక్షించాలి అని అంటారు, కానీ ఈ ఘటన చూసుకుంటే గనక భర్త పక్కనున్నా కూడా భార్యకి రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడికి వెళ్ళినా ఒక
ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా ఉండటం బెటర్ అని చెప్పుకోవాలి. సో మొత్తంగా చూసుకుంటే గనక వివాహితను వేధింపులకు గురి చేసిన ముగ్గురు ఆకతాయిలనైతే పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఎప్పుడు విచారణ చేపడతారు, దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.